ఒక పెళ్లి విచ్ఛిన్నమైనప్పుడు పరిస్థితులు ఒక్కోసారి ఊహించని మలుపులు తిరుగుతాయి. ఆలోచించండి ఒకసారి. భర్త విడాకులకు దరఖాస్తు చేసిన సరిగ్గా 1 సంవత్సరం తర్వాత ఆ భార్య అతని మొత్తం కుటుంబంపై ఏకంగా క్రిమినల్ కేసు పెడితే హ్మ్, అది నిజంగా న్యాయం కోసం చేసిన ఆక్రందన అవుతుందా లేక కేవలం ప్రతీకారం కోసం చేసిన దాడా అనేదే పెద్ద ప్రశ్న ఇక్కడ. అవును, కరెక్ట్. ఈరోజు మన డీప్ డైవ్లో సరిగ్గా ఇలాంటి ఒక కేసునే లోతుగా విశ్లేషించబోతున్నాం. అదే 2026 నాటి సుప్రీంకోర్టు తీర్పు, డాక్టర్ సుశీల్ కుమార్ పూర్బే వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్. ఎగ్జాక్ట్గా. ఈ కేసు డాక్యుమెంట్స్ చూస్తుంటే చాలా ఆసక్తికరమైన విషయాలు అర్థమవుతాయి. సరే, దీన్ని కొంచెం విడదీసి చూద్దాం. ముందుగా చట్టాలను చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. సెక్షన్ 498A ఐపీసీ అంటే భర్త లేదా అతని బంధువులు చేసే క్రూరత్వాన్ని శిక్షించే చట్టం కదా. అవును, అలాగే సెక్షన్ 482 సిఆర్పిసి కూడా ఇక్కడ చాలా కీలకం. అంటే కక్ష సాధింపు కేసులను పూర్తిగా కొట్టివేసే లేదా క్వాష్ చేసే ఒక ప్రత్యేక అధికారం ఇది. హైకోర్టులకు ఇది ఉంటుంది. రైట్. సో ఈ కథలో ఏమైందంటే జూలై 2019లో వీరికి పెళ్లి జరిగింది. ఆ తర్వాత మార్చ్ 2021లో భర్త విడాకులు కోరాడు. అవును, అక్కడి వరకు అంత సాధారణమే. కానీ అసలు ట్విస్ట్ మార్చి 2022లో మొదలైంది. అవును, సరిగ్గా ఏడాది తర్వాత భార్య ఏకంగా అత్తమామలు ఇంకా ఆడపడుచుపై వరకట్నం అంటే ఒక BMW కార్ కోసం వేధించారని ఇంకా హత్యాయత్నం ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వింటుంటేనే కొంచెం విచిత్రంగా ఉంది కదా. 1 సంవత్సరం గ్యాప్ తర్వాత ఈ కేసు రావడం. ఖచ్చితంగా. అంటే ఇదెలా ఉందంటే క్రికెట్ మ్యాచ్లో ఆటలో ఓడిపోయాక చాలా కాలం తర్వాత అసహనంతో అంపైర్ మీద కంప్లైంట్ ఇచ్చినట్లుగా. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సుప్రీంకోర్టు కూడా దాదాపు ఇలాగే ఆలోచించింది. కోర్టు ప్రధానంగా 2 కీలక సూత్రాలను పరిగణనలోకి తీసుకుంది. అందులో మొదటిది రూల్ ఆఫ్ ప్యారిటీ కదా. అవును, ప్యారిటీ నియమం. అంటే ఇప్పుడు ఆడపడుచుపై ఆరోపణలు చాలా అస్పష్టంగా ఉన్నాయని కింది కోర్టు ఆమె కేసును కొట్టివేసింది. అలాంటప్పుడు సరిగ్గా అవే ఆరోపణలు ఉన్న వృద్ధ అత్తమామలకు కూడా అదే ఊరట లభించాలి కదా. ఓహో, అంటే ఒకరికి ఇచ్చిన రిలీఫ్ సేమ్ ఆరోపణలున్న వేరే వాళ్లకు కూడా ఆటోమేటిక్గా ఇవ్వాలి. ఎగ్జాక్ట్గా. ఇంకోటేంటంటే కౌంటర్ బ్లాస్ట్ సిద్ధాంతం. కేవలం 1 సంవత్సరం ఆలస్యం అయినంత మాత్రాన ఏ కేసును వెంటనే కొట్టివేయరు. అవును, నిజమైన బాధితులకు బయటకు రావడానికి కొంచెం సమయం పట్టొచ్చు కదా. కరెక్ట్. కానీ ఆ ఆలస్యంతో పాటుగా ఆమ్నిబస్ ఆరోపణలు జత కలిస్తేనే అసలు సమస్య. వెయిట్, ఈ ఆమ్నిబస్ ఆరోపణలు అంటే ఏంటి? అంటే నిర్దిష్టమైన తేదీలు లేదా ఫలానా వ్యక్తుల పాత్ర ఏమిటో చెప్పకుండా సాధారణంగా అందరి మీద ఒకేసారి ఆరోపణలు చేయడం అన్నమాట. కోర్టు దీన్ని ఖచ్చితంగా ప్రతీకారంతో పెట్టిన కేసని స్పష్టం చేసింది. అంటే దీనర్థం ఏమిటి? కేవలం బంధువులు గొడవపడ్డారు అని చెప్పడం వారిని నేరస్తులను చెయ్యదు అని కదా. 100% నిజం. ఈ తీర్పు ప్రకారం ప్రధాన నిందితుడైన భర్త విచారణ ఎదుర్కోవాల్సిందే. కానీ ఎటువంటి నిర్దిష్ట ఆరోపణలు లేని మిగతా కుటుంబానికి మాత్రం ఈ తప్పుడు కేసుల నుండి రక్షణ లభించింది. అవును, ఈ తీర్పు సామాన్యులకు మరియు న్యాయవాదులకు చాలా ప్రాక్టికల్ టేకవేస్ ఇస్తుంది. సామాన్య ప్రజల విషయానికొస్తే నిజమైన ఫిర్యాదులుంటే వెంటనే చేయాలి కదా. ఆరోపణల్లో ఖచ్చితమైన వివరాలుండాలి. అవును, ప్రతీకారం తీర్చుకునే ఇలాంటి అస్పష్టమైన కేసులను కోర్టులు అసలు సహించవు అని ఇది స్పష్టం చేస్తుంది. మరి న్యాయ విద్యార్థులకు, లాయర్లకు ఇదెలా ఉపయోగపడుతుంది? తప్పుడు కేసులను ఎదుర్కోవడానికి ఇదొక విన్నింగ్ ఫార్ములా అని చెప్పొచ్చు. వివరించలేని ఆలస్యం, దానికి తోడు ఆమ్నిబస్ ఆరోపణలు నిరూపించగలిగితే చాలు. ఓకే, అప్పుడు 482 సిఆర్పిసి కింద సులభంగా కేసును కొట్టివేయించవచ్చన్నమాట. అవును, అలాగే కో అక్యూజ్డ్కి సంబంధించి ఆ ప్యారిటీ నియమాన్ని ఎప్పుడూ పరిశీలిస్తూ ఉండాలి. అద్భుతం. ఈ చారిత్రాత్మక తీర్పు కుటుంబ చట్టంలో ఒక సరైన బ్యాలెన్స్ తీసుకువస్తుందనిపిస్తోంది. ఖచ్చితంగా. వైవాహిక వివాదాలలో కోపంతో అమాయక బంధువులను పావులుగా వాడుకోకుండా ఇది చాలా స్పష్టమైన రక్షణ కల్పిస్తోంది. ఇది నిజంగా చాలా ముఖ్యమైన పరిణామం.
కానీ ఇక్కడే మనం ఒక లోతైన ప్రశ్న వేసుకోవాలి. నిజమైన గృహహింస బాధితులను రక్షించే చట్టాలు బలంగా ఉండాలి. అదే సమయంలో అవి అమాయకులపై ప్రతీకారానికి ఆయుధాలుగా మారకుండా ఉండాలి కదా. భవిష్యత్తులో మన న్యాయ వ్యవస్థ తన విచారణ పద్ధతులను లేదా డేటా అనాలిటిక్స్ లాంటి సాంకేతికతను ఉపయోగించి ఈ సమతుల్యతను ఇంకెంత వేగంగా సాధిస్తుందో చూడాలి. చాలా ఆలోచింపజేసే ప్రశ్న ఇది. చట్టం కేవలం శిక్షించడానికి కాదు, సరైన సమయంలో రక్షించడానికి కూడా మారాలి. ఈ ఆలోచనతోనే ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం.